జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. గురుడు ఎంతో ఘనుడు దొరికే గూఢమైన పదవి తెల్పే గురుతుగా పరతత్వముంది గురుతు లేకాయుండు మననే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. తనయ ఇటు రమ్మనుచు పిలిచేనే తన కరము నిజముద శిరముపై నిడి భవము దులిపేనే. తను మనంబులు ధన సమూహము దారపోయుము శిష్య నీవని వినయముగ దీక్షాత్రయంబులు సవినయంబుగ తెలియజేసనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. భారమగు దుర్భరము బాపెనే భవమంత భస్మం బనుచు భూతి చెనుదుట తుడిచినే. కరుణతో త్రివిధ ప్రసాదము బరువడిగా నందించే ముదమున మరసిపోయిన సస్వరూపము మరల నామది కెరుక చేసనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. పంచముద్రలు వేగ కనుమననే సాంఖ్యంబు ఇది అని పంచవింశతి పరగ తెలిపేనే. పంచవింశతి మీరియున్న పండు వెన్నెల ఆత్మ నీవని ఎంచరానిది దీనికన్నను మించినది ఎరిగింతుననే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. ఉన్నద జలములేని తెరుకననే ఉన్న జలమందున లేని కల్పన ఎప్పుడు లేదననే. ఉన్నద చలము నామ రూపం వన్నదేమియు లేదు కనుమనే. మన్ననతో కను సౌజ్ఞ చేమేల్ కన్నులకు కనుపింపజేసనే. గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరాని గురుడు ఎంతో ఘనుడు దొరికేనే. ఎరుక మూలం వేమి లేదననే
ఏర్పాటు కలిగిన ప్రకృతి పురుషద్వయము మిథ్యననే మీరియుండిన బ్రహ్మ పదమును కోరికే లేక కనుమనే అరమరేమియులేక శరణని ఆర్తి నొందిన ఎరుక బాపెను గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరానే గురుడు ఎంతో ఘనుడు దొరికేనే అందరాని మార్గమిది అననే శివరామ దీక్షితులంది పొందిన భావమిది అననే ఈధరందున నిజ గురుండగు భారలింగ ప్రభువరేణ్యులు శ్రీధరుండే అనగ వెలసియు రామదాసునక భయమొసగెను గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరానే గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గురుడు ఎంతో ఘనుడు దొరికే గూఢమైన పదవి దిల్పే గురుతుగా పరతత్వముంది గురుతులేకాయుండు మననే గురుడు ఎంతో ఘనుడు దొరికేనే గణుతింపరానే గురుడు ఎంతో ఘనుడు దొరికేనే జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. జై గురు సార్. జై గురు. కాబట్టి విశ్వము అంటే అర్థం ఏమిటి? విశ్వము అంటే ఆద్యంతములు కలిగినది. విశ్వం సృష్టి ఎప్పుడు జరిగిందో అది ఆది, ఎప్పుడు లయం అవుతుందో అది అంతం. ఇప్పుడు జీవభావంలో చూస్తే, జీవుని యొక్క జీవభావంలో చూస్తే విశ్వం అంటే ఏమిటంటే నీకు కనపడే ప్రపంచం, నిన్ను గుర్తించే ప్రపంచం, నీకు కనపడేటువంటి నీ చుట్టూ ఉన్నటువంటిదంతా దృశ్యమంతా ప్రపంచమే. నేను గుర్తిస్తున్నటువంటిది ప్రపంచమే. నీవు గుర్తుపట్టేది కనపడే దృశ్యాన్ని చూసి గుర్తుపడుతున్నావు. నీ చుట్టుపక్కల ఉండేటువంటి జీవరాశితో కూడినటువంటి ప్రపంచం, జీవులు, జంతువులు, మనుషులు, నీ చుట్టూ ఉన్నటువంటి బంధాలు, ఇవన్నీ ప్రపంచమే. ప్రపంచం అనేటువంటి సంసారం అంటే ఇంట్లో ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. జీవుడుగా జన్మించిన తర్వాత నీకు ఏర్పడుతున్నటువంటి విశ్వంలో కలుగుతున్నటువంటి సకల వ్యవహారములకు సంబంధించిందంతా కలిపి సంసారం అని చెప్పబడింది. అట్లా ఇదంతా నీ చుట్టుపక్కల జీవరాశితో కూడిన ప్రపంచం, మార్పు చేర్పులకు లోనయ్యే ప్రపంచం, మార్పులు చేర్పులకు కూడా లోనవుతూ ఉంటుంది ప్రపంచం. ప్రకృతిలో జరిగేటువంటివన్నీ ఆయా సందర్భాలలో మార్పులు జరుగుతూ ఉన్నాయి, మళ్ళా పరిణామం జరుగుతున్నాయి, జీవులన్నీ పెరుగుతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి, ఇవన్నీ కూడా దాంట్లోనే జరుగుతున్నాయి. దీన్నే ప్రపంచం అని అనుకుంటున్నాడు. జీవుడు ఏమంటున్నాడు అంటే జీవునికి కనపడుతోంది కాబట్టి, కనపడుతున్నటువంటి దృశ్యాంతో తాయాత్వం చెందుతున్నాడు కాబట్టి, తానుండి తాను కొన్ని అనుభవాలు పొంది దానితో కూడా అదే స్థిరమైందనే భావనలో తాను విచారించకుండా ఉన్నటువంటి కేవలం నామరూపాత్మకంగా ఉండే దాన్ని నమ్మినటువంటి వాడు చుట్టూ ఉన్న ప్రపంచం అదే ప్రపంచము అనుకుంటున్నాడు. దేన్ని అనుకుంటున్నావు నువ్వు? పంచీకృతమైనదంతా ప్రపంచమే. ఎన్ని పంచీకరణలు ఉన్నాయి? పంచీకృతమైందంటే మొదట పంచీకృతంగా అయినటువంటి తన్మాత్ర స్థితిలో ఉన్నటువంటివి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటివి ఒకదానితో ఒకటి సంగమించిన తర్వాత కార్యరూపం ధరించినటువంటి పంచభూతాలుగా తయారైనవి. అవి పంచభూతాత్మకమైనటువంటి తన్మాత్రలు. అవి అయిన తర్వాత అదే పిండాండ పంచీకరణ అంటే జీవునికి సంబంధించినటువంటిది. జీవునిలో ఉన్నటువంటివి మళ్ళా పంచీకరణలో 5 చెప్పబడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి దేహాన్ని కలిగి ఉన్నామని చెప్పి
శరీరంలో కూడా అటువంటి పంచభూతాత్మకమైనటువంటి లక్షణాలని చెప్పినది ఆ పంచీకరణ, పిండాండ పంచీకరణ. బ్రహ్మాండ పంచీకరణ బ్రహ్మాండంగా చెప్పబడేటువంటి ప్రకృతిగా కనపడుతున్నటువంటి పంచభూతాలతో కూడినటువంటిది. ఈశ్వర పంచీకరణ ఇంకా సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి ఈశ్వరుడు అనే దానికి కూడా ఈ పంచీకరణ జీవునికి ఎలా చెప్పారో అలా చెప్పారు. జీవునికి ఉన్నట్టే దానికి కూడా విభజించి చెప్పినారు. ఈ 3 స్థాయిలలో పంచీకరణలు ఉన్నాయి. 3 స్థాయిల్లో పంచీకరణలు ఉన్నాయి. పంచీకరణ మనకు 2-3 దానిలో వచ్చింది ఇంతకుముందు. ఐదు పంచీకరణలు ఉన్నాయి. 5. ఈ 3 స్థాయిల్లో చెప్పారు ఇక్కడ. జీవుడిది, ఈశ్వరునిది, పంచభూతాలది, బ్రహ్మాండంది చెప్పారు. ఆ 3తో పాటు 5 పంచీకరణలు మనకు సర్వవేదాంత శిరోభాషణంలోను ఇతరత్ర మనకు దాంట్లో అన్నీ వచ్చినాయి. తర్వాత మన భద్రాద్రి శతకంలో విపులంగా వచ్చినాయి. కాబట్టి పిండాండ స్థాయిలో చెప్పిన పంచీకరణ జీవభావంలో చూస్తూ కనపడుతున్న ప్రపంచం, పిండాండ పంచీకరణ అనేది జీవభావంలో చూసుకుంటూ జీవునికి చెప్పిండేది. కనపడుతున్న ప్రపంచము జీవభావంలో చూస్తూ చెప్పినటువంటిది అది. బ్రహ్మాండ స్థాయిలో చెప్పినటువంటిదేమో పంచభూతాత్మకమైనటువంటి పంచతన్మాత్రలు, దానికి అధిష్టాన దేవతలతో కూడినటువంటి ప్రపంచం. ఇదేమో సమిష్టి, ఆ బ్రహ్మాండానికి చెప్పినటువంటి పంచీకరణ. ఈశ్వర స్థాయిలో చెప్పినటువంటిది విశ్వం. ఈశ్వర స్థాయిలో ఈశ్వర పంచీకరణ చెప్పిండేది విశ్వం. విశ్వం అంటే నీకు కనబడేటువంటి ఇల్లు, మీకు కనబడేటువంటి పిల్లలు, మీకు కనబడేటువంటి ఉద్యోగం, నీకు కనబడేటువంటి ప్రపంచం అందామా? కాదు. హోల్ యూనివర్స్ అంటే అనంత విశ్వం. నీ కనపడేదే కాకుండా నువ్వు కనపడుతున్నటువంటిది ఇక విశ్వవ్యాప్తంగా ఏమేమిటితో కూడుకొని ఉన్నదో, ప్రపంచం అంతా అనంత విశ్వంగా ఉన్నదో, అనేకమైనటువంటి ప్రపంచంలో గోళకాలు, భూమితో భూమి పైన, భూమి కింద ఉన్నటువంటివన్నీ కలుపుకొని అంతటా ఉన్నటువంటివి అనంత విశ్వం. సప్త సముద్రాలతో సహా ఈ భూమి అంతా, ఈ భూమి పై భాగంలో ఉన్నటువంటి అనేక సూర్య చంద్రాదులతో కూడినటువంటి గ్రహాలతో అన్నిటితో హోల్ యూనివర్స్ అనంత విశ్వం కలిపి ప్రపంచం. అదంతా కలిపే సంసారము అని చెప్పబడినటువంటి విశ్వం అంటే నీకు కనపడేటువంటి నీ చుట్టూ ఉన్నదే కాక సర్వము. నీకు కనపడేటువంటి ప్రపంచం అందామంటే కాదు, హోల్ అంతా ఈ విశ్వం అంతే అనంత విశ్వం అని చెప్పారు. విశ్వం ఏదైతే ఉన్నదో అది ఇలా ఉంది కదా, అలా ఉంది కదా. విశ్వం అనేది అలా ఎలా ఉందో అలా ఉంది కదా. లెక్క పెట్టడానికి, కొలవడానికి వీలు లేనంతగా వ్యాపించి ఉన్నటువంటిది ఏదైతే ఉందని అనుకుంటున్నావో అది. అంటే బ్రహ్మాండంగా చెప్పబడిన పంచభూతాత్మకమైనది కూడా దాటినటువంటి అంతటా ఉన్నటువంటిది ఒకటి ఉంది. అది అనంత విశ్వంగా ఉంది. ఈ విశ్వంగా ఉన్నదేమో ఇది పరిమితులకు సంబంధించినటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆకాశము అనే దాంట్లో ఏర్పడినటువంటిది. అంతటా అనంత విశ్వంగా వ్యాపించి ఉన్నటువంటిది అంతటా ఉన్నది. అది ఇది ఏదైతే ఉన్నదని అనుకుంటున్నావో లెక్క పెట్టడానికి వీలు లేనంతగా వ్యాపించి ఉన్నటువంటిది. ఏదైతే ఉందనుకుంటున్నావో అది ఈ ఆద్యంతములతో కూడుకున్నది ఉన్నటువంటిది. దానికే ఆద్యంతములు ఉన్నాయని నీకుంటాయా, ఉండవా? ఈ ఆద్యంతములతో కూడుకొని ఉన్నదేమో ఆకాశంగా ఉండి ఒక చోట నుంచి ప్రారంభమై ఆ కింద వరకు మరో చోట వరకు ఎండ్ అయిపోయి ఈ దీంట్లో మాత్రమే ఈ ఆవరణతో కూడినటువంటి విశ్వమంతా ఉంది. బ్రహ్మాండం అంతా దీంట్లోనే ఉంది. దానికి కూడా దాటేటువంటి దానికి ఖగోళము అని చెప్పి ఆ గోళాలతో నిమిత్తం లేకుండా అంతటా ఉన్నటువంటి దానికి ఆవల దీనికి ఈవల
అంతటా ఈవల ఆవల అని చెప్పకుండా అంతటా ఉన్నటువంటిదేమో ఒకటి ఉంది. కానీ ఇట్లా అవకాశం ఆద్యంతములతో కూడుకున్నదేమో ఒకటి ఉంది. ఆద్యంతములతో కూడుకున్నది కూడా శూన్యంగా ఉన్నప్పటికీ దాంట్లో ఇవన్నీ ఏర్పడినాయి. దానికే ఆద్యంతములు ఉన్నాయంటే నీకు ఉంటాయా ఉండవా? దాంట్లో ఉన్నటువంటి వానివే నువ్వు. ఆ విశ్వంగా చెప్పబడుతున్నటువంటి ఆద్యంతములు కలిగినటువంటి దాంట్లోనే ఉన్నావు నీకు. దాంట్లో నీకు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎప్పుడో నీ పుట్టుకేమో ఆది, నీ శరీరం విడిస్తే అది అంతం. జన్మం ఆది, మరణం అంతము. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా ఆద్యంతములతో కూడుకొనే ఉంటాడు. ఏ మానవుడైనా సరే కొద్దిగా అటు ఇటు శరీరం యొక్క ఆరోగ్య స్థితిని లేదా ఉండే స్థితిగతులను బట్టి, భౌతికంగా ఉండేటువంటి పరిస్థితులను బట్టి వేరువేరు జీవులు వేరువేరు జీవన ప్రమాణాలు కలిగి ఉంటాయి. కొంచెం ఎక్కువ కాలం జీవించేటివి ఉన్నాయి, సముద్రంలో జీవించే పెద్ద ఉంటాయి తిమింగలాలు, అవి 270, 260 వరకు జీవిస్తాయి. అన్నీ అని కాదు, ఏవో కొన్ని అట్లా ఆరోగ్యంగా ఆ విధంగా ఉండేటివి. అందులో కొన్ని తొందరగానే పోతాయి. అట్లే జీవునికి అందరికీ ఓ 100 ఏండ్లు అనేటువంటి పరిణామం సాధారణమైనటువంటి స్థితిలో చెప్పినారు. అందరూ ఆ స్థితికి చేరుకోకపోవచ్చు. అంత లోపలే అనేకులు, అంత లోపలే కొంతమంది ఎవరో అక్కడి వరకు కూడా ఉండేవాళ్ళు. కాబట్టి ఆద్యంతములు లేకుండా ఉండేది ఉండదు. జీవుడు అనబడే విశ్వంలో ఉన్నటువంటి ఆద్యంతములు కలిగినటువంటి విశ్వంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా ఆద్యంతములు ఉన్నాయి అంటే మొదట జననం ఉందంటే మరణం తప్పనిది. ఇది ఫిక్స్. దీంట్లో ఇంకా మార్పు అనేది లేదు. ఇంకా పేజీ నెంబర్ కొంచెం చెప్తారా స్వామి? 42. సరే సార్. కాబట్టి ఆద్యంతములతో కూడుకున్నట్టు దానికే ఆద్యంతములు ఉన్నాయంటే నీకు కూడా ఉంటాయా ఉండవా అంటే, కాబట్టి మానవునికి ఎప్పుడు కూడా ఉంటాయి. జన్మించినటువంటి జననము అని జరిగింది అంటే అదే ఆది, మరణం జరిగిందంటే అది అంతం. జీవభావంలో ఉన్నప్పుడు ఆది అంతములతో ఉంటాడు. కాబట్టి ఇదేమిటి? విశ్వం దర్పణ దృశ్యం అంటే ఏమిటి? ఈ మొదటి శ్లోకంలో చెప్పినటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిశాంతర్గతం అనేది శ్లోకం మొదట్లో వచ్చిందే. అదేమిటంటే వాచ్యార్థంగా చూస్తే అద్దంలో కనపడినటువంటి ప్రతిబింబం. వాక్యం ప్రకారం అర్థం చూస్తే విశ్వం దర్పణ దృశ్యమానం, దర్పణంలో కనపడినటువంటి విశ్వం. ఈ విశ్వం మొత్తాన్ని ఏ అద్దంలో చూస్తావు? ఓ కొండ మీదకి ఓ చోటికి పైకి ఎక్కి ఓ పెద్ద అద్దం పెడితే ఆ కొండకు కాటి నుంచి ఎంత దూరం దానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రదేశం కనపడుతుందో అది కనపడుతుంది. మొత్తం విశ్వాన్ని చూడాలంటే ఏ అద్దంలోనూ కాదు. అక్కడికి పోయి ఒకవేళ ఒక అద్దం తీసుకెళ్ళి అంతరిక్షం లేక పైనుంచి చూశారంటే ఏ భూమి చుట్టూ ఉన్నవో కనపడతాయి. ఆ పై భాగంలో ఈ అంతరిక్షం లేకపోయినటువంటి ఉపగ్రహం ఉండే కాటి నుంచి పైకి మళ్ళా అనేకమైనటువంటి గోళకాలు, అనేక చంద్రుడు అంటే కిందనే ఉన్నాడు అనుకో, భూమి దగ్గరలో ఉన్నాడు చంద్రుడు. భూమికి ఉపగ్రహం కాబట్టి భూమికి ఆనుకొని ఉంటాడు ఎప్పుడు. సూర్యుడు మాత్రం చాలా దూరంలో, కోటాను కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. ఇంకా ఇతర గ్రహాలన్నీ ఈ ఉపగ్రహాలు ఏవైతే పోతున్నాయో ఆకాశం లేక పరిశోధన చేయడానికి, వాటికంటే ఇంకా కోటాను కోట్ల మైళ్ళ దూరంలో అంతా అనేకమైనటువంటివి ఉన్నాయి. పాలపుంత ఆ తర్వాత ఉన్నటువంటి అనేకమైనటువంటి వేల లక్షలాది నక్షత్రాల కూటమి అంతా పైన ఉంది. ఒక్కొక్కటి భూమి కంటే పెద్దవి కూడా ఉన్నాయి. అవన్నీ విశ్వంలో ఈ అద్దంలో కనపడడానికి అసాధ్యం. అంతరిక్షంలోకి పట్టుకొని పోయినా కూడా కనపడవు. విశ్వమంతా ఒకటే అద్దంలో కనపడాలంటే కనపడేది కాదు. అది అట్లా సాధ్యం కాదు కదా. అంటే మౌలికంగా అట్లా అర్థం తీసుకోకూడదని అర్థం.
వాచ్యార్థంగా చూస్తే అద్దంలో ప్రతిబింబం. నీ ఎదురుగుండా అద్దం పెడితే నువ్వు సత్యమా? నీ ఎదురుగుండా అద్దం పెట్టారు, అద్దంలో ప్రతిబింబం సత్యమా? నువ్వు సత్యమా? అద్దంలో ప్రతిబింబము నువ్వు ఆడుంటే, నీ ఎదురుగా పెడితే, నీ ఎదురుగా వస్తువు ఉంటే కనపడుతుంది, అందులో లేకుండా ఉండేది కనపడేది అనేది లేదు. అద్దం ఆకాశం వైపు తిప్పి చూపించారనుకో, పెట్టారనుకో, ఏముంది పైన ఏదన్నా మేఘమో ఇంకోటి అడ్డం ఉంటే ఏదైనా అది కనపడుతుంది తప్ప, క్లియర్గా ఉన్నప్పుడు పెట్టారనుకో ఏం లేకుండా ఏమీ కనపడదు, పైన శూన్యం ఉంది, ఆ శూన్యమే దాంట్లో, అంతే. దాంట్లో శూన్యమే ఉంటుంది. ఏదైనా వస్తువు ఏదైనా ఉంటేనే తప్ప కనపడే అవకాశం లేదు. నీ ఎదురుకుండా అద్దం పెడితే నువ్వు సత్యమా? అద్దంలో ప్రతిబింబం సత్యమా అంటే నేనే సత్యం. నేను సత్యం కాబట్టి నేను బింబం, ప్రతిబింబమేమో అసత్యం. ప్రతిబింబంగా ఉన్నది అసత్యం. అది కదలిక కూడా నువ్వు కదిలితేనే అది కదులుతుంది, దానికి స్వయం నిర్ణయాత్మక శక్తి లేదు. కదిలేది కదలాల్సింది నువ్వు కదిలితే అది కదులుతుంది, లేకపోతే నువ్వు అద్దం ముందు నిలబడినే, నువ్వు అద్దం మీద ఊరికే నిలబడి దాన్ని నవ్వమన్నా ఏడ్చమన్నా అదేం ఏడ్చదు, నవ్వదు. ప్రతిబింబం అది. ప్రతిబింబానికి ప్రతిబింబమైనటువంటి ఎటువంటి సామర్థ్యము లేనిది. బింబానికి సామర్థ్యం ఉంటే బింబం యొక్క సామర్థ్యం వల్ల ప్రతిబింబం కేవలం దృశ్యంగా కనపడుతుంది, ఎటువంటి సామర్థ్యము లేకుండా దృశ్యంగా కనపడుతుంది. అది నేను సత్యమా, అది సత్యం అంటే నేనే సత్యం. నేను సత్యం కాబట్టి నేను బింబము. ఆ దాంట్లో ఉండేది అసత్యం. నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని ఓ పెద్ద కొండెక్కి చూశావు, చిన్నగా ఉందా పెద్దగా ఉందా? పెద్ద కొండెక్కి చూసిన తర్వాత ఈటి నుంచి చూస్తేనేమో ఆ కొండ పెద్దగా కనపడింది, ఆ కొండ మీద పోయి కొండ నుంచి చూస్తేనేమో ఇవన్నీ చిన్న చిన్న కనపడినాయి, అంత ఎత్తులో నుంచి చిన్న చిన్న ఇల్లు, చిన్న చిన్న ఇది కనపడినాయి ఆడికి పోయి చూసిన తర్వాత. ఆ కొండెక్కి చూస్తే ఏమో చిన్నగా ఉంది. మరి సత్యమా అసత్యమా? నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంతా అప్పటి వరకు నువ్వు దాంట్లో ఉన్నప్పుడేమో అక్కడ ఉన్న భవనాలతో సహా అవన్నీ చాలా పెద్ద పెద్దగా కనపడినాయి. ఆ కొండ మీదకి పోయి చూస్తేనేమో మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్నగా అయిపోయినాయి. మరి ఈ సత్యమా అసత్యమా? ఒక పెద్ద కొండెక్కి చూసావు, చిన్నగా ఉందా పెద్దగా ఉందా అంటే చిన్నగా ఉంది. మరి సత్యమా అసత్యమా అంటే సత్యమే, మన దృష్టికి అలా ఉంది, మన దృష్టికి కనపడుతుంది కాబట్టి మనం చూసాక అలా ఉంది. అంటే నిరపేక్ష దృష్టులు రెండు ఉన్నాయి. రెండు దృష్టిలు ఉన్నాయి, సాపేక్ష దృష్టి, నిరపేక్ష దృష్టి. సాపేక్ష దృష్టి అంటే ఆపేక్షించి అది చూసినటువంటి దానితో తాదాత్మ్యం చెంది దృశ్యాన్ని, వస్తువును, అది సాపేక్ష దృష్టి. నిరపేక్ష దృష్టి అనేది ఏమో అది కనపడుతున్నటువంటి నిరపేక్ష దృష్టి ఎవరికి? అది విచారించిన తర్వాత ఉన్నది ఒక్కటే, ఇదంతా లేనిదే కల్పన అయినటువంటి ఆద్యంతములతో కూడినటువంటి, అంటే ఒకసారి వచ్చింది మళ్ళీ ఉండకుండా పోయేటటువంటిది అని ఎవరికి తెలవాలంటే నిరపేక్ష దృష్టి అనేది విచారణ జరపడినటువంటి వానికి తనతో సహా ఈ జగత్తంతా లేనిదే, లేకనే తోచినది అనేది ఎప్పుడో ఆఖరిలో నీకు తెలియబడేది. అది ఈ విచారణ అంతా అయిపోయి నువ్వు ఆ స్థితికి చేరుకుని నువ్వు గురుమూర్తి యొక్క వాక్యాన్ని అంతర్లీనంగా నీ భావన చెంది ఉంటే అప్పుడు కనపడే దృశ్యం లేదనే భావన స్థితికి వస్తావు. అప్పటి వరకు ఏమో కనపడుతుంది కాబట్టి కనపడే దానితో తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి అది సత్యమని అనుకుంటాను. దగ్గరగా ఎదురుగుండా కనపడుతోంది, నీవు ప్రపంచంలో కలిసి ఉన్నావు, అప్పుడు ఎలా చూసావు? ప్రపంచంతో పోల్చుకుంటూ చూసావు. అది సాపేక్షం. సాపేక్షం అంటే ప్రపంచంలో నువ్వు ఉన్నావు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నావు, చుట్టూ ఉన్న జీవులతో కలిసి బతుకుతున్నావు, వాళ్ళందరితో వ్యవహరిస్తున్నావు. ఇవన్నీ చూసినప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే దాంతో పోల్చుకుంటూ దాంతో పాటుగానే ఉన్నావు ప్రపంచంతో. కాబట్టి సాపేక్ష దృష్టితో ఉన్నావు. దానిని అధిగమించి అతీతమైన దృష్టితో సాక్షిగా ఉండి చూసావనుకో, అది నిరపేక్ష దృష్టి.
నిరపేక్ష దృష్టి. దానికి అతీతమైన స్థితిలో ఉన్నామనుకో, దానికి అతీతంగా ఈ మూడవస్థల్ని విచారణ జరిపి మూడవస్థల్ని దాటినటువంటి తుర్యావస్థలో సాక్షిత్వ స్థితిలో ఉండి ఈ జీవునికి ఏర్పడుతున్న మూడవస్థలతో సహా కనపడుతున్న బ్రహ్మాండానికి అతీతంగా సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి ఎరుకగా ఉన్నటువంటి స్థితిలోకి వెళ్ళి సమిష్టి ఎరుకనే నేను అని సాక్షిత్వ స్థితిలో నేనే బ్రహ్మమునని చెప్తున్నటువంటిది. ఆ స్థితిలో చూసేవానికి ఈ జగత్తుగా నేనున్నాను, జగత్తులో నేనున్నాను, నా చుట్టూ ఉన్నవి జగత్తులో ఉన్న దానితో భావన చెందకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండేవాడు. దాన్ని అధిగమించి అతీతమైన దృష్టితో సాక్షిగా ఉండి చూసావు. అది నిరపేక్ష దృష్టి. సాక్షిగా ఉండి చూస్తే నేనని దాంట్లో తాదాత్మ్యం చెందకుండా సాక్షిత్వ స్థితిలో ఉండి చూసే దృష్టి అది. నీ చుట్టూ ఉన్న జగత్తుతో తాదాత్మ్యం చెందకుండా చూసేటువంటి దృష్టి నిరపేక్ష దృష్టి. సాక్షికి అతీతమైన దృష్టి దర్పణ దృష్టి అంటే ఏమిటి? ఇక సాక్షిగా ఉండి చూసేదేమో నిరపేక్ష దృష్టి, సాపేక్ష దృష్టి ఏమో దాంట్లో ఉండి చూసేది, దాంతోనే తాదాత్మ్యం చెంది నేను జీవుణ్ణి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్ళు నా చుట్టూ ఉన్న ప్రపంచం అని చెప్పేదేమో సాపేక్ష దృష్టి అయితే, దానికి సాక్షిగా ఉండి చూసేదేమో నిరపేక్ష దృష్టి. ఇక దానికి అతీతమైనటువంటి దృష్టి దర్పణ దృష్టి అంటే అర్థం ఏమిటి అంటే, కొండ అద్దమందు కొంచెమే కనపడదా అన్నాడు వేమన. కొండ అద్దంలో కొంచెమే అయిపోతుంది కదా. అద్దం ఎంత చేతిలో పట్టుకునే అద్దమైనా జేబులో పెట్టుకునే అద్దమైనా కొండవైపుకి చూపిస్తే కనపడుతుంది. జేబులో పెట్టుకునే అద్దంలో కూడా అంత పెద్దది ప్రతిబింబ రూపంలోకి వచ్చి కనపడిందా లేదా? అంత పెద్ద కొండ అద్దంలో ఏమైపోయిందంటే చిన్నగా అయింది. ప్రతిబింబం చిన్నగా ఉందని బింబం కూడా చిన్నగా ఉందని చెబుదామా? ప్రతిబింబం ఇంతే ఉందప్ప, జేబులో పట్టింది, నేను జేబులో ఇట్లా చూపించి మళ్ళీ నా జేబులో పెట్టుకున్నా అంటే కొండను నా జేబులో పెట్టుకున్నట్ట. సన్న అద్దంలో నా జేబులో పట్టే అద్దంలో కొండ కనపడింది, కానీ అది ప్రతిబింబం చిన్నగా కనపడింది, బింబం అట్లే ఉంది కదా యథాతథంగా. మరి ఎప్పుడు తెలుస్తుంది? బింబానికి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. యథార్థ దర్శనం, ప్రత్యక్ష దర్శనం, సాక్షాత్కార దర్శనం కలిగినప్పుడు దాని యొక్క విస్తృతి అనేది తెలుస్తుంది. ఆ బింబంగా ఉన్నటువంటి దాని యొక్క విస్తృతి తెలవాలంటే ఆటికి పోయి చూస్తేనేమో కొండలు రాళ్ళు చూసి విశాలమైనటువంటి పెద్దగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశం ఆటికి పోయి చూస్తే, ఇటువంటి చూసినప్పుడు జేబులో పెట్టుకునే అర్థంలోనే కనపడింది. కాబట్టి దాని యొక్క సాక్షాత్కార దర్శనం కలిగినప్పుడు దాని యొక్క విస్తృతి తెలుస్తుంది. అలాగే ఎంతో వ్యాపకంగా ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ఒక అద్దంలో చూసినప్పుడు ఎలా అయితే ప్రతిబింబ సమానం అయిపోయిందో, కాబట్టి విశ్వమంతటిని గనక ఒక అద్దంలో గనక చూస్తే అది ప్రతిబింబం కాబట్టి ఆ విశ్వమంతా ప్రతిబింబ రూపంలో కనపడుతోంది ఇక్కడ నీకు కనపడేకి. అప్పుడు ప్రతిబింబం సమానమైందో అట్లా నీకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినట్లయితే ఈ ప్రపంచం అంతా నీకు అద్దంలో ఉన్న ప్రతిబింబం వల్లే కనపడుతుంది. అప్పుడు నువ్వేంది? నేనంటే నామరూపాత్మకమైనటువంటి పలానా పేరుతో ఉన్నటువంటి అని నీ శరీరంతో తాదాత్మ్యం చెందకుండా, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచ దృశ్యంతో తాదాత్మ్యం చెందకుండా గనక నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను, ఏ ఆత్మస్వరూపం నాలో గుర్తెరిగే ఎరుకగా ఉండి సర్వమును చెబుతోందో, సర్వమును గుర్తిస్తోందో, మాట్లాడుతోందో, వ్యవహరిస్తోందో, ఇదంతా కూడా జడమైనటువంటి ఈ శరీరం కానీ చుట్టూ ఉన్న జడ వస్తువులు కానీ తమకు తాముగా ఏ పని చేయవు. దీనికి అంతటికీ కారణమైన చైతన్యం ఎరుక రూపంలో ఆత్మగా ఉంది. అట్లాగే సమిష్టిగా తీసుకుంటే సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వర రూపంలో ఉన్నటువంటి బ్రహ్మగా ఉన్నటువంటి ఏదైతే కారణమై ఉన్నదో ఈ అంతా నడుస్తున్నటువంటి విశ్వం అంతటా ఉన్నటువంటి వ్యాపించినటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది ఏదో, అది నువ్వు ఆత్మ సాక్షాత్కారం కనుక కలిగినట్లయితే అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మ సాక్షాత్కారంగా చైతన్య స్వరూపంగా భావిస్తావు. కాబట్టి నేను వెష్టిగా భావించేటువంటి స్థితిలో నుంచి ఆ భావనలోకి వెళ్తావు. కాబట్టి అప్పుడు ప్రపంచం అంతా కూడా
ఒక అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం వలె అయిపోతుంది. ఏ జ్ఞానం కలగాలో తెలియాలి నీకు. ఏ జ్ఞానం కలగాలి నీకు? ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో ప్రపంచాన్ని గనక నీవు చూస్తే, ప్రపంచాన్ని అంటే ప్రపంచంగా కనపడుతున్నటువంటి భౌతిక రూపాలతో వస్తువులుగాను, భౌతికంగా నీ చుట్టూ ఉన్నటువంటి ఆ రూపంతో ఆ స్థితిలో చూస్తే భౌతిక వస్తువులే కనబడతాయి. వాటిని నిజమనుకుంటావు. అట్లా కాకుండా విశ్వమంతటా ఉన్నటువంటి చైతన్య స్థితిలో నేను ఆ చైతన్యంలో భాగంగా ఉన్నాను, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే భావంతో చూస్తే అప్పుడు విశ్వమంతా నీ ముందర అత్యంత చిన్నంగా ఓ ప్రతిబింబం వలె కనపడుతుంది. అట్లా నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానంతో ప్రపంచాన్ని గనక నీవు చూసినట్టయితే ఈ ప్రపంచం ఎలా కనపడింది అప్పుడంటే అద్దంలో ఉండే ప్రతిబింబం వలె కనపడింది. ఇంకో సాక్షాత్కార జ్ఞానం ఉంది, అది బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. ఎవరైతే నిష్టలో ఉన్నారో, ఎవరైతే ఆత్మస్వరూపుని నేననే దాన్ని గుర్తెరిగారో, దానికి మళ్ళీ మహావాక్య విచారణ అనేది తీసుకొని దాని భావనతో చెందిన తర్వాత, మహావాక్యాల సారాంశంతో భావన చెందితే ఏ చైతన్యం అయితే ఉందో అదే నాలో పలుకుతున్నటువంటి ఎరుక, నేను ఆ రూపంలోనే ఉన్నా, నేను దాన్నే తెలుసుకోగలిగిన, నేను జీవుడుగా ఉన్నటువంటి నామరూపాత్మకమైన శరీరాన్ని కాదు, నేనే ఈ సృష్టికి కారణమైనటువంటి ఎరుకను నాలో కలిగి ఉండి సంకల్పించి సర్వమును సృష్టించినటువంటి బ్రహ్మతత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడిని, నేనే బ్రహ్మమును అనే జ్ఞానం దాకా పోతే ఆత్మనిష్టలో ఎవరైతే ఉన్నారో అప్పుడేమైంది? ఎవరైతే ఆత్మనిష్టలో ఉన్నారో వారికి బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగినట్టు. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కలిగితే అదే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. అలా ప్రత్యేకంగా ఉండి దర్శనమిచ్చి రూపంతో కనపడేది కాదు. ఏదైతే ఎరుకగా ఉన్నటువంటి నీ ఎరుకను తెలుసుకొని నీలో పలుకుతున్న ఎరుక అనేదే, ఆ చైతన్యమే సర్వంగా ఉన్నది, అదే బ్రహ్మముగా ఉన్నది. వ్యష్టి సమిష్టిలకు రెండిటికీ కలిపినటువంటిది. వ్యష్టి సమిష్టిలుగా విడివన్నది నిజానికి నీ భావన మాత్రమే, విశ్వంలో నువ్వు చుట్టూ ఉన్న దానితో తాయత్వం చెందడం వల్ల. అవి రెండిటికీ కారణమైన దాన్ని తెలుసుకుంటే అదే బ్రహ్మానుభవం, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము అదే. బ్రహ్మానుసంధానం కూడా అదే. జీవుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఎప్పుడూ కూడా శరీరంతో కలిగి ఉన్న జీవుడుగా, దాని చుట్టూ ఉన్న దానితో తాయాత్వం చెందుతున్న జీవుడుగా కాకుండా విశ్వమంతటా ఉన్నటువంటి బ్రహ్మాండ శక్తి అనేటువంటి ఒక చైతన్యమే ఈ విశ్వాన్ని సృష్టించడానికి కారణమైంది, అదే బ్రహ్మముగా ఉన్నది, అది నేను అదే అయి ఉన్నా, నేను వేరుగా ఏమీ లేను అని బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగితే, ఆ బ్రహ్మానుసంధానం చేత, ఆ బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత మళ్ళా ఈడ సోలార్ నెట్వర్క్ ఇచ్చాడు. సోలార్ నెట్వర్క్ అంటే సౌర కుటుంబం. ఓ సూర్యుడు, దాని చుట్టూ ఉన్నటువంటి వ్యాపించినటువంటి మొత్తం గోళాలు, ఓ సోలార్ నెట్వర్క్ అంతా ఒక బ్రహ్మాండం. ఏ సోలార్ దీంతో ఉందో దీనికి అతీతంగా ఆవల ఇవల ఉన్నది దీంట్లోకి రాదు. మళ్ళీ ఈ చర్యలన్నీ ఈ సోలార్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లోనే జరుగుతాయి. దాంట్లో నుంచి ఉద్భవించే శక్తితోనే ఈ మిగిలిన గోళకాలన్నీ కదులుతాయి. కదలికలన్నీ దాంతోనే జరుగుతున్నాయి. ప్రకృతిలో ఏర్పడేటువంటివన్నీ కూడా దాంతోనే, ఆ సూర్యరశ్మితోనే ఏర్పడేటువంటి ఆక్సిజన్ కానీ, పత్రహరితం కానీ సర్వము ఏర్పడడానికి కారణమైనటువంటి శక్తి దాంట్లో నుంచి వస్తుంది. దీని చుట్టూ ఉన్నది మాత్రమే నెట్వర్కే బ్రహ్మాండం. దీనికి అతీతంగా, దీనికి ఆవల ఉన్నది, దీని యొక్క పరిధిలో లేకుండా యువతల ఉన్నటువంటి సర్వవ్యాప్తంగా ములుగుచ్చు సందు లేకుండా ఉన్నది ఒకటి ఉంది, దానికి ఏ సంబంధం లేదు. దీంట్లో ఉన్నది మాత్రమే బ్రహ్మాండం, దీని పరిధిలో ఉన్నది మాత్రమే బ్రహ్మాండం. అంత అర్థంలో ప్రతిబింబంలాగా కనపడింది. అప్పుడు నువ్వు ఆ విధమైన దీంట్లో ఉంటే, జీవుడుగా చూడకుండా దృశ్య ప్రపంచాన్ని సర్వమును
నీవు ఆత్మదర్శనంతో నేను ఆత్మస్వరూపుణ్ణి, కాబట్టి నేను ఈ బ్రహ్మాండం అంతటికీ కారణమైనటువంటి సృష్టి దేనివల్ల అయితే జరిగిందో, దేని సంకల్పం వల్ల అయితే జరిగిందో ఆ బ్రహ్మతత్వంగా తెలియబడి మహావాక్య విచారణ ద్వారా నేను ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి నేనుగా ఉన్నటువంటి ఈ నేను అంటే ఇప్పుడు పలుకుతున్న శరీరంతో ఉన్నటువంటి నేనుగా కాకుండా సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మానుభవం కలిగినటువంటి వాడిని, నేనే బ్రహ్మమును అనేటువంటి స్థితికి చేరినటువంటి భావనలో ఉండేటువంటి వాడిని. అట్లా చూసినప్పుడు ఈ సోలార్ అంటే సూర్యరశ్మితో సూర్యుని చుట్టూ ఉన్నటువంటి దాని కదలికల చేత అంత వ్యవహారం జరుగుతున్నటువంటి బ్రహ్మాండం అంతా కూడా అంత అద్దంలో ప్రతిబింబంలో అయిపోయింది. అప్పుడు ఆ దృష్టితో చూసినప్పుడు అద్దంలో చూసే దృష్టి ఏంది? కంటితో చూసే దృష్టి. అద్దంలోకి చూసామంటే కనుతో చూస్తున్నాం. ఆ కనుతో కొండ వైపుకి చూస్తే కొండ కనపడింది. ఇంకా కొండ మీద ఎత్తులేకపోయి చూస్తే నీకు కనపడే ప్రాంతం అంతా కనపడింది. ఇంకా పైకి ఎక్కిపోయి చూస్తే ఈ దేశం భూగోళం అన్నీ కూడా అద్దంలో చూడవచ్చు. దాన్ని ఫోటో తీసే పెడుతున్నారు కదా, పైకి పోయినటువంటి అంతరిక్షంలో నుంచి చూసేవాళ్ళు. భూమి ఇలా ఉంది, సముద్రాలు ఇలా ఉన్నాయి, ఇవన్నీ ఇలా ఉన్నాయి అనే ఫోటోలు మనకు భూమి మీదకి పంపుతూ ఉంటారు. కాబట్టి వాటితో కాకుండా అటువంటి కంటితో చూసేటువంటి దృష్టితో దర్పణం లేక చూడకుండా ఈ బ్రహ్మాండమైనటువంటి స్థితిని దర్శించగలిగినటువంటి స్థితిలో కనుక చూస్తే ఆత్మ సాక్షాత్కార బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం చేత కనుక నువ్వు చూస్తే అప్పుడు నీ భావనలో గుర్తెరుగుతావు. ఇదంతా కూడా అప్పుడు విశ్వమంతా కూడా నీ ఊహలేకి వస్తుంది. విశ్వమంతా నీ ఊహలేకి వచ్చి విశ్వమంతా కూడా ఒక అద్దంలో ప్రతిబింబంలాగా కనపడుతుంది అప్పుడు బ్రహ్మాండం అంతా. ఇప్పుడు ఇంక మూడవ సాక్షాత్కార జ్ఞానం చెబుతున్నారు. ఏమిటంటే బయలును దర్శించడం. మొదటిదేమో నీవు నీ చుట్టూ ఉన్న జగత్తును చూసి నేనుగా కనపడుతున్నటువంటి శరీరంగా కనపడుతున్నటువంటి పేరుతో కనపడుతున్నటువంటి భౌతికంగా ఉండే దాన్ని కాదు, నేను సర్వమును గుర్తెరుగుతున్నటువంటి ఆత్మను, అదే సర్వవ్యాప్తమైనటువంటి స్థితిలో కనుక దర్శిస్తే అది బ్రహ్మాండంగా ఉన్నటువంటి బ్రహ్మానుభవంగా చూసేవారు. ఆ రెండు చూడ్డాన్ని చెప్పారు ఇక్కడ. అది రెండు దర్శనాలని ఇక్కడ చెప్పారు. ఇంకా మూడవ దర్శనం ఏంటంటే ఎవరైతే మూడవ సాక్షాత్కారం, ఏం సాక్షాత్కారం? ఆ రెండు సాక్షాత్కారాలు నీలో నీ యొక్క ఆత్మ సాక్షాత్కారం. రెండోది అదే చైతన్యంతో చూస్తే ఆత్మ సాక్షాత్కారం కాస్త బ్రహ్మ సాక్షాత్కారం అయింది. సమిష్టిగా చూసినప్పుడు, వెష్టిగా చూడకుండా సమిష్టిగా చూస్తే బ్రహ్మ సాక్షాత్కారంగా, ఆ బ్రహ్మ సాక్షాత్కారం ఏదైతే బ్రహ్మముగా ఉండి ఈ సకల సృష్టికి కారణ వస్తువు ఉందో దానికంటే భిన్నంగా నువ్వు లేకుండా నువ్వు ఆ భావస్థితికి తెలుసుకున్నప్పుడు, నువ్వే బ్రహ్మము అని తెలుసుకున్నప్పుడు ఆ దృష్టి. ఇంకా మూడవ సాక్షాత్కారం ఏమిటంటే బయలును దర్శించాడు. ఆ బయలును ఎప్పుడైతే దర్శించాడో అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి విశ్వమంతా కొంచెమైపోయి దర్పణ దృశ్యంగా కనపడుతుంది. అంటే విశ్వమే ఏర్పడకముందు ఉన్న స్థితిని దర్శించగలిగాడు, విశ్వమే లేనటువంటి స్థితిని దర్శించగలిగాడు. ఇక్కడ సూచన కూడా ఉంది. తెలుసుకోగలిగే వాళ్ళు ఒక్కసారి భావనలో కనుక మీరు ఊహించుకోగలిగితే ఇక్కడ సూచన కూడా ఉంది. సృష్టి జరిగిన తర్వాత ఏర్పడినటువంటి బ్రహ్మాండాన్నంతటినీ వస్తు జగత్తుతో, దృశ్యపూర్వకమైనటువంటి జగత్తుతో వివరించారు. కాబట్టి ఆ దృశ్యపూర్వక జగత్తును అంతటినీ కూడా నువ్వు మామూలుగా నీ చుట్టూ ఉన్నదాన్ని చూసినప్పుడేమో నీ చుట్టూ ఉన్నటువంటి సాంసారిక జగత్తుగా కనపడింది. అట్లాగే బ్రహ్మాండంగా ఉన్నటువంటిదంతా సూర్యుని యొక్క పరిధిలో ఏదైతే ఉందో పైనుంచి కింద దాకా అన్నీ కూడా గోళకాలతో సహా నక్షత్రాలతో సహా సర్వము కలిపి ఏదైతే ఉన్నదో అదంతా కలిపి ఒక ఏదైతే బ్రహ్మముగా చైతన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉందో దాన్ని దర్శించగలిగినటువంటి బ్రహ్మానుభవ స్థితి.
దాన్ని బయలుగా ఉన్నటువంటి దాన్ని గురువాక్యం చేత సంధానం పరుచుకొని నువ్వు ఎప్పటికీ కదలకుండా ఎప్పటికీ ఏ పరిణామ వికారములు లేకుండా ముళ్ళుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి బయలు అనేది బయలు స్వరూపంగానే ఉన్నది. దాంట్లో ఏ వస్తువు వచ్చి చేరడం, ఏ వస్తువు అయినా సరే ఈ వస్తువులతో అన్నీ ఉన్నప్పటికీ దాంతో నిమిత్తం లేకుండా మధ్యనే లేకనే తోచినటువంటి ఈ విశ్వం అంతా ఏర్పడక ముందు ఎట్లుండేది అనేది నీ ఊహలో గుర్తెరుగు ఒక్కసారి. ఇది లేనప్పుడు ఖాళీగా ఉంది కదా, ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశంలో వస్తువులు చేరిన తర్వాత ఆ వస్తు ప్రపంచం నీకు కనపడుతోంది. అవన్నీ లేనప్పుడు నువ్వు ఒక చోట కూర్చొని నీ కంటి ముందర ఉన్నదాన్ని ఊహించుకుంటూ ఇంకా గగనం లేకపోయి చుట్టూ ఉన్న దానిలన్నింటినీ ఊహించుకుంటూ చూస్తున్నావు కంటితో అనుకో. ఇది లేనిదనుకో ఈ మొత్తం బ్రహ్మాండంగా చెప్పబడినటువంటి సూర్యుని కాటి నుంచి ఈ పరిధిలో యువతలకి ఆ పరిధిలో పైకి అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మాండం లేనిదైందనుకో, అప్పుడు ఏది ఉంది? సృష్టి జరగకముందు అంతటా ఉన్నటువంటి బ్రహ్మాండానికి అతీతంగా అవతల యువతలతో సహా అంతటా ఇక్కడ లేదు అని చెప్పడానికి వీలు లేకుండా ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి బయలు అనేటువంటి స్థితి, విశ్వం ఏర్పడక ముందు ఉన్నటువంటి స్థితిని, విశ్వమే లేకుండా ఉన్నటువంటి స్థితిని దర్శన రూపంలో ఎవరైతే పొందారో వాళ్ళ గురువుల ద్వారా సూచన పొంది ఎవరైతే దీని దర్శన రూపంలో పొందారో వారు దేశికులు. విశ్వం ఉన్నప్పటికీ కంటి ముందర ఉన్నప్పటికీ దాన్ని చూడకుండా దానికి అతీతంగా ఉన్నటువంటిది మాత్రమే ఉన్నది. ఇది మధ్యలో ఏదైతే వస్తున్నదంతా కూడా ఒకప్పుడు వచ్చి పోతుంది. ఇది ఆద్యంతములు కలిగినది. ఆద్యంతములు ఉన్నదంతా కూడా ఆది అంటే జన్మించింది, గతించిందంటే పోయింది, వస్తుంది పోతుంది. మధ్యలో కళ వచ్చి పోయినట్టుగా, కళ పోయిన తర్వాత వచ్చినవన్నీ కూడా కళలో జరిగినవన్నీ లేనట్టుగా ఈ విశ్వం వచ్చి ఈ విశ్వంలో నేను నువ్వు అనేకులు ఇంతకుముందు రాజాదిరాజులు చక్రవర్తులంతా పుట్టిపోయారు. అట్టే విశ్వంతో సహా సర్వము పోయింది. ఈ విశ్వాన్ని దేనికైతే తోచిందో ఆ తోచిందేదే పోయింది, తోచేది లేకుండా అయిపోయింది. అది ఉన్నట్టు పుట్టినట్టు ఎవరికి గుర్తు? కాబట్టి ఆ బయలును ఊహించగలిగితే, గురువాక్యం చేత అనుసంధానం చేసుకోగలిగితే, ఆ రూపంలో ఉన్నటువంటి ఆ విశ్వం లేకుండా ఉన్నటువంటి స్థితిని దర్శన రూపంలో ఎవరైతే పొందారో వారు దేశికులు. కాబట్టి ఈ దేశికులకు కలిగినటువంటి దృష్టి, ఆ దేశికులకు కలిగిన దృష్టి ఎటువంటి దృష్టి అంటే దర్పణ దృష్టి. అంతా అఖండమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండంతో సహా దీనికి కావల ఏవల ఉన్నదానితో సహా సర్వము కూడా మొత్తం అద్దంలో కనపడినటువంటి దృశ్యం. అద్దంలో ఎట్లా కనపడుతుందంటే లేనిదే ఆ ఊరికే కనపడుతోంది. కనపడుతున్నటువంటిది ప్రతిబింబంగా కనపడుతోంది. ఆ ప్రతిబింబం అంతా లేనిదే. ఆ దృష్టితో ఎవరైతే చూశారో వాళ్ళకి ఆ సృష్టి అనేది ఏర్పడకుండా ఉన్నటువంటి విశ్వమే అనేది ఏర్పడకుండా దర్పణంలో కనపడుతున్నటువంటి దృశ్యమానంగా చూసి విశ్వం అనే దృశ్యమే లేనిది, లేకనే నాకు తోచిందని ఎవరైతే చూడగలిగారో, దానికి ఏర్పడక ముందున్నటువంటి బయలును ఎవరైతే సృష్టి జరగకముందు ఏ స్థితిలో ఉన్నదో దాన్ని భావన చేత ఊహించగలిగారో వాళ్ళంతా దేశకేంద్రులు. వాళ్ళకు కనపడినటువంటి ఇదంతా కేవలం దర్పణంలో కనపడినటువంటి దృష్టి వంటిది. దర్పణ విద్యా విధానం అనేది అని ఒక ప్రత్యేకమైన విద్యా విధానం కూడా ఉందట. దర్పణ విద్యా విధానం, దర్పణంలో చూసి నేర్చుకునేటువంటి విధానం. దృక్కుదీక్షా సాంప్రదాయం అని అంటారు దీన్ని. చూసి దృక్కుదీక్షతో చేసేటువంటి సాంప్రదాయం అంటారంట. ఈ దృక్కుదీక్షా సాంప్రదాయం ద్వారా ఒక అద్దాన్ని ఆధారంగా చేసుకొని, అద్దంలో కంటిని ఆధారంగా చేసుకొని, కంటిని ఉద్దేశించి పంచీకరణ ద్వారా ఒక కంట్లోనే మొత్తం అన్నీ చెప్తారు. ఒక కంట్లోనే అన్నీ చెప్తారంటే నేత్ర పంచీకరణ అంతా ఇది. ఆ నేత్ర పంచీకరణలో అంతా ఈ కంటిని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటిది. దాంట్లోనే మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి పంచభూతాత్మకమైనటువంటి పంచీకరణ, జీవుని పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, దాన్ని అంతటి తీసుకొచ్చి మళ్ళీ నేత్రంలో చూపించి
చెప్పినాడు. దాన్ని మనకు అనేక చోట్ల మన వీటిల్లో వచ్చినప్పటికీ, మన కందార్థాల్లో, మన దీంట్లో భద్రాద్రి రామశతకంలో వచ్చినప్పటికీ వేరుగా విపులీకరించాలి అని చెప్పి దాన్ని కొంచెం అనువాదం చేసి ఈ సుదర్శన్ గౌడ్ రాశాడు. నేత్ర పంచీకరణం అని ప్రత్యేకమైన గ్రంథం మన వాళ్ళ దగ్గర దొరికితే తీసుకున్నాం అప్పుడు దీంట్లో సికింద్రాబాద్ ఆశ్రమంలో పీఠస్థానంలో. దాంట్లో అంతా కంటిని ఆధారంగా చేసుకుని దాంట్లో కనపడుతున్న దృష్టి ప్రపంచాన్ని అంతా దాన్నే పంచీకరణ చేసి చూపించారు దాంట్లో. కాబట్టి మంత్రపుష్పంలో నీవార శోక వత్తన్వి పీతాభాస్వత్వ నుపమ భాస్వత్యుపనపమ తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరి సే శ్రేష్ఠ స్ఫోక్షర పరమస్వరాట్ అని మంత్రపుష్పంలో చదివి వినిపిస్తారు. ఏ గుడికి వెళ్ళినా ఇదే చదివి వినిపిస్తారు. అయితే ఇక్కడ మనం దీనిలోని విశేషాన్ని గుర్తించామా? లేదు. విశేషాన్ని అంటే విచారణ చేయలేదు కదా. అక్కడ పోయి గుడిలో కూడా చెప్తారు, లేకపోతే మంత్రార్థంలో. అందుకే మనం చేసేటువంటి పూజా విధానంలో కూడా దాని ప్రతిపదాన్ని విశ్లేషించుకొని దాని అర్థాన్ని చెప్పాలంటే నిరుడుగా కుమినప్పుడు మన ఇది గురు పౌర్ణమి చేసుకున్నప్పుడు తక్కువ పరిమితమైన మనుషులతోనే వచ్చింటాం కదా. ఈ రోజు ఊరికే ఈ విచారణ అంతా ఏం వద్దు, మధ్యాహ్నం భోజనాలు అయిపోయించి ఇదే చదువుదామని మొదలుపెట్టాం. ఏది పూజా విధానమే చదివి ఆల్రెడీ పూజ చేసుకున్నాము కదా. గురు పౌర్ణమి పూజ చేసినా మళ్ళీ దీనికి విస్తృతార్థం వచ్చినది రాశారు వేరే వాళ్ళు. మనతో చెన్నై రాశాడు, తర్వాత మన ఎలపకుర్తి ఆయన శిష్యుడు శ్రీనివాసమూర్తి రాశాడు. దీనిలో ఏదో ఒకటి చదువుకుందాం, మన సుబ్రాయుడు ఒకటి చేశారు అనుష్ఠానం అని అనుకుంటే, అవి దినము చదివి అందరికీ దాన్ని మళ్ళీ ఏం చదవాల అన్నట్టు మన చెన్నయ్య స్వామి వేరేదైనా చెప్పప్ప దాన్ని వద్దు అని అండి. అంటే అది పూజ చేస్తూ ఉంటాం కాబట్టి పూజ చేసే పదాల్లో మనం ఏమేం చెప్తున్నామో దాన్ని కూడా చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాం అనేది బాగా సులభంగా భావనలో ఉండిపోతుంది అట్లా అని చెప్పింది. కాబట్టి దీంట్లో కూడా ఒకసారి చదివినాం కదా. రాత్రి క్లాస్లో ఏమో జరిగినట్లున్నాడు వెంకటదాసు. రాత్రి జరిగే క్లాస్లో పూజా విధానంలో ఇదంతా చదివినారు. అట్లా మంత్రపుష్పంలో చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని అక్కడ మనం దీనిలోని విశేషాన్ని గుర్తించామా అంటే లేదు. ఎందుకని అంటే ఆయన ఏదో చెబుతాడు, చేతిలో పూలు పెడతాడు, ఆ టైంకి పూలు వేయమంటాడు, వేసేస్తాం. ఆయన చేతిలోకి పూలు పెట్టి నేను మంత్రం చదివిన వల్ల పూలు వేయప్ప అంటే పూలు వేస్తాన్నాము తప్ప ఈ మంత్రానికి అర్థం ఏమిటి అనే దాంట్లోకి పోలే. ఆయన చదివే మంత్రపుష్పాన్ని గ్రహించే ప్రయత్నం చేయలేదు. తెలుసుకోవాలి కదా పరమాత్మ ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు సమాధానం చెబుతోంది. అది ఎక్కడో ఉన్నటువంటిది కాదు, ఎక్కడో ఉన్నాడు అనుకొని అనే తత్వంలో కాకుండా ఇది తెలుసుకుంటే ఎక్కడున్నాడనే ప్రశ్నకు సమాధానం దొరుకుతోంది. మంత్రపుష్పంలో నీవార శోకం అంటే వరిముళ్ళు. అటువంటి సూక్ష్మమైనటువంటి రంధ్రం ఎక్కడుందంటే కంటికి మధ్యలో ఉంది. ఆ సూక్ష్మమైనటువంటి రంధ్రం కంటికి మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రంలోంచే ఎంత పెద్ద విశ్వమైనా, ఎంత పెద్ద ఇదైనా దృష్టికి కనబడుతున్నటువంటి దానికి కారణమైనటువంటి ఆ ఒక్క చిన్న రంధ్రం కంటి మధ్యలో ఉంది. పీతాభాస్వత్యునపమ అంటే బంగారపు వన్నెలా ఉందట. బంగారపు వన్నెల మెరుపు వలె ఉన్నది. మెరుపు ఏ విధంగా క్షణంలో మెరిచినప్పుడు అంతా కూడా చీకట్లో మెరుపు ఒకటే కనపడుతుంది, మిగతాదేం కనపడుతుంది. ఆ మెరుపు కనపడినట్టుగా మెరుపులో అంతా దాని వెలుగులో కూడా కనపడుతుంది. అంతా పైన ఎక్కడో మెరుపు వస్తే మొత్తం అంతా పోతుంది. మొత్తం ఎక్కడెక్కడ చీకటిగా ఉందో అక్కడంతా కనపడుతుంది. మిగతా చోట్లకి శబ్దం వినపడుతుంది, కానీ ఎక్కడ మెరిచిందో అక్కడ మాత్రం వెలుతురు కూడా ఉంటుంది. ఆ మెరుపు వలె ఉన్నది. అనుస్వరూపంగా ఉంది.
అణువు అంటే దాన్ని గుర్తించడానికి వీల్లేనంత చిన్నదిగా ఉంది. ప్రకాశిస్తోంది, ప్రకాశంతో ఉంది. ప్రకాశం లేకపోతే దృష్టి కనపడేదే లేదు. అన్నిటికీ ప్రకాశమే కారణం. ప్రకాశం లేకుండా ఏది గుర్తించలేము. మెరుపు వంటి ప్రకాశం కలిగి ఉంది అది. ఆ మెరుపు వంటి ప్రకాశాన్ని కలిగి ఉంది. అది చిదగ్ని స్వరూపం. ఏ చిత్తమైతే గుర్తించగలిగినటువంటి దాన్ని లోపల జ్వలిస్తున్నటువంటి జ్ఞాన స్వరూపంగా ఉన్నటువంటి చిదగ్ని స్వరూపంగా ఉండేది అది. ఇప్పుడు చెప్పిన స్థానం చిదగ్ని స్థానం. ఇప్పుడు చెప్పినటువంటి ఆ ఒరిములు లాంటి ఓ రంధ్రం ఏదైతే కంటిలో ఉందో కనిపించేదాన్ని అంతటినీ అక్కడ ఉండే ద్రవం ద్వారా లోపలికి చేరిస్తే లోపల గుర్తించేది ఒకటి. కాబట్టి ఈ చిదగ్ని స్థానం ఇప్పుడు చెప్పినటువంటి స్థానం చిదగ్ని స్థానం అయితే ఈ చిదగ్నికి ఒక శిఖ ఉందట. ఈ చిదగ్నికేమో ఒక శిఖ ఉందట. శిఖ చిదగ్ని అన్నా దహరాగ్ని అన్నా రెండు ఒకటే. చిదగ్ని అన్న దహరాగ్ని అన్న రెండు ఒకటి. ఈ దహరాగ్నికి మధ్య స్థానమందు ఆకాశం ఉందట. ఈ దహరాగ్ని అనే దానికి మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఆకాశం ఉందట. కంటిలోనే చెప్తున్నది, ఇవన్నీ కంటిలో చెప్తున్నవి. దానిని దహరాకాశం అంటారు. ఈ దహరాకాశ మధ్యస్థానంలో పరమాత్ముడు ఉన్నాడట. ఆయన ఎటువంటి వాడంటే సబ్రహ్మ, సశివ, సహరి, స-ఇంద్ర ఎంతమంది దేవతలు అయితే చెప్తున్నావో ఆ గణములన్నిటి యొక్క అది నేత్ర పంచీకరణ. అప్పుడు 3 చెప్పిన, ఇది 4వది నేత్ర పంచీకరణ. ఇంకోటి హృదయ పంచీకరణ వస్తుంది. 5. అవును, పంచీకరణ ఒకసారి చదవాలి. పంచీకరణ అనేది ఇదే ఏం రాసిండేదే ఉంది. ఇప్పుడు మనం బుక్ చదువుతున్నాయిందే పంచీకరణ ఉంది. పంచీకరణ అని ప్రత్యేకంగా బుక్ మన ఆశ్రమంలో ఉంది. అది నేత్ర పంచీకరణం అనేది కూడా ఒక గ్రంథం ఉంది సపరేట్. అది ఇది ఎప్పుడు రాసినది సుదర్శనుడు రాసినాడు. కాబట్టి ఈ మధ్యకు ఉన్నటువంటి ఆ పరమాత్ముడు అంటే ఆ పరమాత్మత్వం ఉండేటువంటి సబ్రహ్మ, సశివ, సహరి, స-ఇంద్ర ఎంతమందిది అయితే చెప్తున్నామో ఆ దేవతా గణాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అంశీభూతములే. వేరువేరుగా మనము వేరు పేర్లతో వేరువేరు దృష్టితో మనం తయారు చేసి ఇది పని చేస్తోంది ఇవన్నీ చెప్తున్నాం. కానీ నిజానికి అదంతా ఒకే ఒక్క ప్రకాశం, సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మ ప్రకాశమే అంతా. దాంట్లో అంశీభూతంగా ఉన్నవే. ఇంకా అక్షరుడు సోచ్చర పరమస్వరాట్ అంటే స్వరాట్కు పరమైన వాడు, అక్షరుడుగా ఉన్నటువంటి వాడు. మరి వీళ్ళందరూ ఎవరు అనంటే విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ ఈ నలుగురు జీవ శరీరాలకు సాక్షులు. జీవ శరీరంలో జరిగేటువంటి 4 అవస్థలుగా చెప్పబడినటువంటి వాటికి సాక్షులు వీళ్ళు. ఈశ్వరతనంలో 4 ఉన్నాయి. 4 విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈ 4 కూడా ఈశ్వరునిలో సమిష్టికర్తగా భావించే ఈశ్వరునిలో 4 అవస్థలకు సాక్షులు వాళ్ళు. జీవతనువులకు సాక్షులుగా ఉన్నటువంటి విష్ణుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అయితే జీవ శరీరాలకు సాక్షులుగా ఈశ్వరతనువులకు సాక్షులుగా 4 ఉన్నారు. విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఈ 4 ఈశ్వర తను చతుష్టయము. ఈ 4 అయినటువంటి ఈశ్వర తను చతుష్టయము, జీవతను చతుష్టయము 4. ఈ 4 కలిపే 8. ఆ 8 అష్టతనువుల శూన్యపరుడవు వెష్టి సమిష్టి కతీతుడవు అని మీరు తత్వంలో పాడుకునేది. గురుదేవ శ్రీ గురుదేవ అనే తత్వంలో ఈ అష్టతనువుల్లోనూ నువ్వు సూర్యపరుడు. ఈ తనువులన్నిటి అధిగమించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వానివి, శూన్యపరుడైనటువంటి బయలుస్వరూపంగా ఉన్నటువంటి వానివి, అష్టతనువుల్ని అధిగమించి. అందువల్ల గురుదేవ అనే తత్వంలో అది భూమానంద స్వామి తత్వంలో అది ఉంది. కాబట్టి ఈ 4 ఈశ్వర తను చతుష్టయము, జీవతను చతుష్టయము 4ంటికి
ఈశ్వర తన చతుష్టయము అధిష్టానం. జీవుల యొక్క స్థూల శరీరం, స్థూల ప్రపంచం, స్థూల వ్యవహారములకు అధిష్టానం ఎవరు అంటే విష్ణుడు. ఇక బ్రహ్మాండం అంతటికీ కలిగినటువంటి 4 దానులకు అధిష్టానం ఎవరంటే ఈశ్వరుడు. ఇంకా కరెక్ట్గా ఈ పేరాకాడికి సమయం అయిపోయింది. ఇక కింద పైన ఏమన్నారంటే విశ్వము దర్పణ దృశ్యమాన నగరి తుల్యమన్నారు. కాబట్టి ఎవరిని దృశ్యంగా చూశాడట అంటే దానికి రేపు చెప్పుకుందాం. అది పెద్దదే పేరా ఉంది కాబట్టి ఇక్కడికి ముగిద్దాం. మంగళం చెప్పన్నా. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్ప వర్జితాయ సర్వసాక్షతేతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారనాయ వత్తి లేని దీపము నీకిత్తు మంగం ఉడిపాయ శేషలేమి లేకపాయ శేషమ్మ మనసు మిలో చేర మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం వికార ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు. జై